welcome back to my channel Tejas Women. Hope you're doing fine. If you're new to my channel, I create content on dance videos. So ivala vlog entante మా స్టూడెంట్స్కి గజ్జ పూజ జరగబోతుంది. సో ఐ షో యూ హౌ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, దాని హడావిడి మేము అసలు ఎలా డెకరేట్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మా స్టూడెంట్స్ ఎవరెవరు, వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. సో ఇఫ్ యూర్ న్యూ హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది లైక్ బటన్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లేస్ ఎక్కడైతే గజ్జ పూజ అనేది జరుగుతుంది. సో మొత్తం చూసారా, ఇవి బ్యాక్ డ్రాప్స్, ఇది ఒక బ్యాక్ డ్రాప్. ఓకే, ఇవి చైర్స్, ఇవన్నీ పూలు మెయిన్ డెకరేషన్కి. ఈ పూలన్నీ పూజకి డెకరేషన్కి వాడేవి. ఇవి ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గర, తర్వాత దేవుడి దగ్గర. సో ఇట్లా ఉంది. దీన్ని ఇంకా నీట్గా అరేంజ్ చేయాలి. ఓకే, సో ఇవి దీపాలు, ప్లేట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ చిన్ని క్యాండిల్స్ ఉన్నాయి, యూ కెన్ సీ. సో ఈ క్యాండిల్స్ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ దేవుడి పక్కన అలా పెడతామన్నమాట, నీట్గా డెకరేట్ చేస్తాము. ఓకే, దెన్ కమింగ్ టు కిచెన్. సో స్నాక్స్, ప్రసాదం స్నాక్స్ అన్నీ చేస్తున్నాము. ఒకటి కీసర, ఒకటి పెరుగు. ఏంటి బాబన్న ఇంకోసారి సారీ, పెరుగు కాదు, పులిహోర. సో అవి తయారు చేస్తున్న మమ్మీ. సో మెయిన్ పూజ ఏరియా దగ్గర అయితే ఇలా నీట్గా బంతిపూల మాలతో డెకరేట్ చేశాము. తర్వాత నేను అండ్ మై స్టూడెంట్ హారికక్క ఇద్దరం కలిసి ఒక బొకే తయారు చేస్తున్నాం అనమాట. మా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో బొకే ఎందుకు తయారు చేస్తున్నామంటే, ఇది ఫస్ట్ టైం నేను ఒక గజ్జ పూజ అనేది చేయటం. సో మా మ్యామ్ని ఇన్వైట్ చేశాను అనమాట. ఆవిడికి బొకే ఇవ్వడానికి మేము ఇదంతా తయారు చేస్తున్నాము. తర్వాత మెయిన్ పూజ ఎక్కడైతే చేస్తామో అది డెకరేట్ చేయటం స్టార్ట్ చేసేసాము. మధ్యలో కొంచెం అందంగా ఉండాలని చెప్పి ఈ ప్లేస్ని చాట్‌జీపీటీకి ఇమేజ్ ఇచ్చి మాకు కొంచెం ఇలా డెకరేషన్కి ఐడియాస్ కావాలని దానికి ఇస్తే మాకు ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా కాకపోయినా మేము దాన్ని రిఫరెన్స్గా తీసుకుని నీట్గా డెకరేట్ చేసామన్నమాట. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఒక ఫ్లవర్ డెకరేషన్ కోసం థర్మోకోల్ యూజ్ చేసి దానిపైన చాలా ఫ్లవర్స్ స్టిక్ చేసి మా డాడీ ఇంకా మా అత్తయ్య డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఒక టేబుల్ పైన షాల్ కప్పి దానిపైన నటరాజ్ స్వామిని పెట్టి దాని కింద ఇంకొక టేబుల్ పెట్టి ఎక్కడైతే గజ్జలు పెడతామో ఆ ప్లేస్ అంతా మొత్తం నీట్గా డెకరేట్ చేసాము. నేను, మా స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరం కలిసి మా మ్యామ్ని ఇలా రిసీవ్ చేసుకున్నాము.
రెండు చాలా ఇది అది అంతే వాసిన్యాయ నమో నమ తేజస్వినాయ నమో నమ మహామాత్రాయ నమో నమ సూర్యకోటి సమప్రభాయ నమో నమ దేవ మాతాయ నమో నమ విఘ్న రూపాయ నమో నమ సతదేదాయ నమో నమ సువర్ణ రూపిణ్యాయ నమో నమ శ్రీ వినాయక చవితి కల్లా ఐటమ్ కంప్లీట్ చేసుకొని పర్ఫామ్ చేయాలి మీరు. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం బ్రహ్మదేవాయ నమః. ఇప్పుడు This